మన కర్మని మన లైఫ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లైఫ్‌లోనే మనము మళ్ళీ ఎదురవుతూ వస్తూ ఉంటుందా? లేకపోతే మళ్ళీ జన్మ అంటూ ఉంటే అందులోకి క్యారీ అయ్యి మళ్ళీ దాన్ని ఫేస్ చేస్తూ ఉంటామంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 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 వుమెన్ లైఫ్‌లో ఒక ప్యాటర్న్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్ ఆర్ వుమెన్ టు దట్ మ్యాటర్. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే ఎవ్రీ టైమ్ వాళ్ళకి ఆ మొమెంట్‌లోకి వచ్చే వరకు వాళ్ళు అనుకున్నది జరగదు. లేదా జరుగుతూ ఆగిపోతుంది. ఆర్ సో మెనీ బ్రేకప్స్ టు బీ సింపుల్. ఓకే. ఒక మ్యాన్ ఆర్ వుమెన్ లైఫ్‌లో వాళ్ళకి కావాల్సిన మనిషి దొరికాడు అనుకోగానే బ్రేకప్ అయిపోతుంది. అలాగే దే ట్రై అగైన్ దండయాత్ర అలాగా అవుతూనే ఉంటుంది. సో అది ఎంతవరకు అవుతుంది? ఏ మొమెంట్లో అయితే మనం నేర్చుకోలేదు అంటే ఏంటి, ఆ పర్సన్ తోటి మనకి ఏం నేర్చుకోవాలి, ఆ లెసన్ అనేది నేర్చుకోవట్లా. అది నేర్చుకునే వరకు అది అవుతూనే ఉంటుంది, ఆ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సరే ఈ లైఫ్లో నేర్చుకోలేదు, సంహౌ పెళ్ళైపోయింది, డివోర్స్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి అంటే ఏంటి, ఇంకా నేర్చుకోలే. అది అక్కడితో ఆగదు. ఈ లైఫ్లో ఫ్రీ విల్తో డివైడ్ అయిపోయావు. బట్ కర్మ లెసన్ అనేది తెచ్చుకున్నది తీరాలిగా. అంటే 5th క్లాస్ పాస్ అవ్వకుండా 6th సెవెంత్లోకి వెళ్ళలేంగా. పాస్ అయి తీరాలి కదా. ప్రమోట్ చేసినా 5th లెసన్స్ చదివి తీరాలి కదా, లేకపోతే రాదు. సో అది ఏ లైఫ్లో అయినా ఎప్పటికైనా మనం నేర్చుకుని తీరాల్సిందే. ఆ అవేర్నెస్ ఇప్పుడు పెట్టుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ బికాస్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద సిచ్యువేషన్. లేదంటే ప్రతిసారికి ఇంటెన్సిటీ పెరుగుతుంది, ప్రతిసారికి మనిషికి బాధ పెరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే వర్క్ నౌ.